ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు, దేవుని వాక్యాన్ని తెలియని వాళ్ళు, ఈ లోకంలో దేవుడి శక్తిని, దేవుని బలాన్ని తెలియని వాళ్ళు, ఈ లోకంలో దేవుడి గురించి సువార్త ప్రకటించిన వాళ్ళని ఎంతో హింసిస్తూ ఉన్నారు. ఎంతో మందిని ఇబ్బందులు పెడుతూ, ఎంతో మందిని తృణీకరించి మాట్లాడిన వాళ్ళు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకంలో ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళకి దేవుని శక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మరి మనుషుల మీద ఆధారపడిపోయి నశించిపోతూ ఉంటారు. కానీ ఈ లోకంలో దేవుణ్ణి నమ్మి విశ్వసించిన బిడ్డలకు ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే మనం ఈ లోక పాపంలో నుంచి మనం పరిశుద్ధులుగా ఏర్పడి ఉన్నాం కాబట్టి, మన పాపంలో లేవు కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాడు. మనం పడిపోతూ ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మాటలు, దేవుని వాక్యం మనకి చాలా శక్తిని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు నశించిపోతూ ఉంటారు. చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోయి మరి చాలా వేదనకు గురైపోయి మరి నశించిపోతూ ఉంటారు. ఈ లోకంలో బాధలు వస్తాయి. ఈ లోకంలో చాలా కష్టాలు, చాలా వేదన ఎదుర్కొంటూ ఉంటారు. ఒక రోజున ఈ లోకంలో ఎదుర్కోలేకపోయినా రేపు మరణించిన తర్వాత చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఈ లోకంలో నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉండగలుగుతాడు? రేపు పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు మన కొరకు సిద్ధపడి చేసిన పరలోక రాజ్యంలో కూడా ఎంతో సంతోషంగా దేవుడి దగ్గర మనం నిలబడగలుగుతాం. ఈ లోకంలో దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు తన ప్రాణాన్ని అర్పించింది కారణం ఏమిటంటే ఈ లోకం అంతా కూడా ఒక రోజున నశింప చేస్తున్నాను. ఈ లోకం అంతా కూడా ఒక రోజు ఏం ఉండదు. ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా మరి అన్ని కూడా మొత్తం కూడా నశింప చేస్తాను. కాబట్టి ఆ రోజున ఏది కూడా నిలబడలేదు, ఎవరు కూడా నిలబడలేరు ఈ భూమి ఆకాశం మీద. కాబట్టి రేపు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి రావాల్సిందే. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర నిలబడాలి అంటే ఈ పాపంలో నుంచి వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధమైన రక్తం కావాలి, పరిశుద్ధమైన బలి కావాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఎటువంటి పొరపాటు లేని వ్యక్తి నీ కొరకు, నా కొరకు తన రక్తాన్ని దారబోసి మరణాన్ని పొందుకొని తిరిగి లేచిన దేవాది దేవుడుగా ఈ రోజున మనందరి కళ్ళ ముందు నిలబడి ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తి ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది. ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఇలాంటి పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉన్నా కూడా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉండగా ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని కదిలించలేరు. ఎవరు కూడా మనల్ని ఏమాత్రం కూడా పడతోయలేరు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తోడుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని కదిలించలేరని ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా గ్రహించగలుగుతారని ఈ రోజు నీ వాక్యం ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఇంకెవరైతే మరి నమ్మి మరి బాప్టిజం పొందలేని స్థితిలో కలిగి ఉన్నారో, ఇంకెవరైతే మరి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వస్తూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుడి సంఘంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఎంతగానో నువ్వు మరి విశ్వాసంతో కలిగి ఉండా కూడా నమ్మి బాప్తిజం పొందకపోతే దేవుని శక్తిని, దేవుని బలాన్ని నువ్వు చూడలేవు. ఎందుకంటే దేవుడి శక్తి ఎలా ఉంటుందో కూడా ఈ రోజు నీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు చాలా క్లారిటీగా కనపడుతూ ఉంటుంది. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపిన దేవాది దేవుడు తన శిష్యులకు కూడా చాలా శక్తిని ఇచ్చాడు. ఈ లోకంలో మరి దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా మరి విడుదల పొందుకునే విధంగా తన శిష్యులకి దేవుడు శక్తినిచ్చిన వాడు యేసుక్రీస్తు. కాబట్టి అంత శక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ శక్తి కలిగి ఉంటే ఈ లోకంలో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా జయాన్ని పొందుకుని ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి నమ్మి రక్షించబడకపోతే దేవుని శక్తిని మనం చూడలేం, దేవుని బలాన్ని మనం చూడలేమని ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళగా జీవితాన్ని జీవించకుండా నమ్మి బాప్తిసం పొంది దేవుని దగ్గర నిలబడాలని, దేవుడి రాకడ సమయానికి మనందరం కూడా సిద్ధపడి కలిగి ఉండాలని ఈ రోజు నీ వాక్యం ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఇంకెవరైతే మరి సిద్ధపడి కలిగి ఉన్నారో తీసుకోవాలని, ఇంకెవరైతే మరి లేట్ చేస్తూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ త్వరపడి తీసుకోగలిగితే నువ్వు నేను కూడా మరి దేవుని సన్నిధిలో ఇంకా గొప్పగా మనం
నిలబడగలుగుతామని ఈ రోజున ఈ విషయాన్ని గ్రహించారు. ఎందుకంటే నమ్మిన వాడికే పరలోక రాజ్యంలో స్థలం ఉన్నది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని యేసుక్రీస్తు చాలా క్లారిటీగా తన శిష్యులకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించి మరి దేవుని శక్తిని మనం పొందుకోవాలని, దేవుని బలాన్ని మనం పొందుకొని మన రాబోయే రోజుల్లో మనం గొప్ప పొజిషన్లో ఉండాలని దేవుడి రోజుని మాట ద్వారా మనందరం కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుడికి కృతజ్ఞత తెలియపరుచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ రోజున ఈ లోకంలో ప్రభా మరి నమ్మి బాప్తిసం పొందిన వారికి తండ్రి నీ శక్తిని ఇస్తానని ఎంతగానో క్లారిటీ ఇస్తూ ఉన్నావు ప్రభా. నమ్మని వాళ్ళకి తండ్రి వెర్రితనంగా ఉంటుందని కూడా తండ్రి మరి వాక్యం ద్వారా మాట్లాడిన వాడు ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు ప్రభా, ఇంకెవరైతే తండ్రి నైనా నమ్మి బాప్తిసం పొందలేని స్థితిలో కలిగి ఉన్నారో, ఈ లోక సాతాను చేతిలో తండ్రి నలగబడుతూ మరొక తండ్రి వాడు బంధకంలో ఇరుక్కుపోయి ఉన్నారో ప్రభా, వాళ్ళని కూడా తండ్రి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళు కూడా నమ్మి బాప్తిసం పొందుకుని వాళ్ళు కూడా తండ్రి నీ రాకడ సమయానికి సిద్ధపడి కలిగి నీ శక్తిని పొందుకుని, నీ బలాన్ని పొందుకుని, ఈ లోకంలో మరి సంతోషంగా పరలోక రాజ్యంలో కూడా తండ్రి సంతోషంగా ఉండే బిడ్డలుగా తండ్రి వాళ్ళని ఆశీర్వదించి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని నేను కోరుకున్నాను. ఇంకెవరైతే తండ్రి నైనా ఈ లోకంలో మరి అనారోగ్యంతో, సమస్యలతో, ఇబ్బందితో, వేదనతో బాధపడుతూ మరి నీ సన్నిధి కూడా రాలేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉండొచ్చు ప్రభా. వాళ్ళని కూడా జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళు కూడా తండ్రి నీ సన్నిధిలో నిలబడి నిన్ను ఆరాధించుకుని నీకు కృతజ్ఞత తెలియపరుచుకునే బిడ్డగా నీవు మా కొరకు చేసి నీ ప్రాణ త్యాగాన్ని ప్రభా గ్రహించి బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం తెచ్చుకుని, నడిపించి, ఆదరించి నీ రాకడ సమయానికి ప్రతి ఒక్కరు కూడా తండ్రి సిద్ధపడి కలిగి నీ శక్తిని పొందుకుని, నీ బలాన్ని పొందుకుని, నీ ఆలోచనలు పొందుకుని ముందుకెళ్ళే బిడ్డలుగా అభిషేకించి, నడిపించి, ఆదరించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. కాబట్టి తండ్రి ప్రతిరోజు కూడా ఒక మాట తెలియపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలం వరకు తండ్రి ఈ వాక్యాన్ని బట్టి విశ్వసించి, ఓర్పు కలిగి, సహనం కలిగి ఇంకెవరైతే తండ్రి నమ్మలేని స్థితిలో ఉండారో ప్రతి ఒక్కరు కూడా తండ్రి నమ్మి రక్షించబడే బిడ్డలుగా ఆశీర్వదించి, జ్ఞానపరిచి ముందుకు నడిపించి సహాయం చేయమని కోరుకుని ఉన్నాం. ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధిలో చేర్చి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం కూడా నమ్మి బాప్తిసం పొందుకోగలిగితే దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. నమ్మకపోతే ఈ లోకంలో మరి చాలా కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. మరి మనం కూడా అన్యుల జీవితంలోకి వెళ్ళిపోతాం. మరి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవుడికి, విశ్వాసికి కూడా. కాబట్టి మనం మరి రక్షణ అనేది మనం దూరం చేసుకోకూడదు. దేవుడు ఇచ్చిన ఒక అవకాశం అందరికీ కూడా పరలోక రాజ్యంలో నిలబడడానికి అవకాశం లేదు. కొంతమందికి అవకాశం ఉన్నది పరలోక రాజ్యంలో మరి విశ్వాసం నిలబడడానికి. కాబట్టి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుని మనందరం కూడా సిద్ధపడి కలిగి ఉండాలని ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.